శ్రీనాథ కవి సార్వభౌమ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 14వ భాగం 1-3-26. అడవిలో ఒక చండాల కన్య దగ్గర చేరాడు సుకుమారుడనేటువంటి మంత్రి కొడుకు. ఆ చండాల కుల ప్రసూతయుగు కన్యకారత్నమున్ జూచన్ దవ్వుల యజ్ఞదత్తి విసిన క్షోణీ విభావంబుల వాచాగోచర సౌకుమార్జనవలావణ్యాన్వితం పుష్ప చుండికృశకురు శరాసనం ఘన దోర్దర్పంబునన్ కూర్పగన్. దీనికి వ్యాఖ్యానం డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు. పుష్పబాణుడు చెరుకు వింటి గొప్పది అయిన భుజా గర్వాన్ని ఎక్కుపెట్టగా సుకుమారుడు కన్యామణి మాటల కందని మృదుత్వం కలది కొత్త సౌందర్యంతో కూడింది అయిన ఆ మాల కులంలో పుట్టిన పడుచులు దూరంగా అడవిలో చూశారు. యోగ సమాధి తత్పరతనున్న విధంబున వ్రాసినట్టు మూర్ఛాగమమారితుడాత్ముడకు చాక్కుడి నిశ్చల దేహయష్టి సోగ కనుంగొన నుదురు సొక్కులకిక్కలుగాగనత్తని రాగ రసాతిరేకము బ్రాహ్మణుడు ఆదట చూచే మాలతన్. ఆ సమయంలో సుకుమారుడు ధ్యాన తత్పరతతో ఉన్న విధంగా లిఖించినట్లు మూర్ఛ రావటంతో మనస్సు మూతబడి కదలని వడలు గల ఆకారం కలవాడై నిడుపుడైన కస్తుదులు ప్రేమరసం విజృంభించిన మాలెతను ప్రీతితో చూశారు. అప్సర స్త్రీ ఓలే నకులీనమైన ఈ పైదలి కన్నుల పండువై చామ యవ్వన రూప సంపన్నయై మోవన రేఖయును బోలే అవునచే వేట్క పొలతి ప్రావృద్ధి వేళ ఓలి నడి వినీల ఘన వేణియై ఇది కలము వెరసే నిభరాజ నిభయానయిని శరత్తునుంబోలి పుండరీకాక్షయై పొలుపు మొట్టరానిది అయినట్టి మూర్తి చిత్తరువు బోలి దృష్టి కచ్చరు వనచ్చే మెరత మధుమాస కుసుమ సమృద్ధి ఓలి జాతి విరహితయయ్యు సంప్రీతి నొసగే. దేవవేశ్యలాగా కులవిహీనమై ఆ ఆవిడ అమ్మాయి కన్నుల పండుగా కనబడి ఆమె పడుచుదనం అందం కలి మొక్క తోటలాగా వేడుక కలిగించి వర్ష ఋతువుల తుమ్మెదల నల్లనైన గొప్ప జడగలదిగా ఆ గజరాజ గమన శరదృతువుల తెల్ల తామర వంటి కళ్ళు కలదై అందగించింది. ఆమె అస్పృశ్యమూర్తి వలెల చిత్తరువుల ఆశ్చర్యం కలి జాతి విరహిత అయిన ఆమె వసంత సమయంలో పుష్ప సమృద్ధిలాగా మహాప్రేమ ప్రీతి కలిగి దీని కల్పించే అజుడు అది అభిధ్యానం నాతిమును ముట్టరాకుండ సంచమాది ముట్టుడయు కలిగినే ఈ ముదిత మేన్ కందకుండని పుష్పంబు కంటే మృదువు. అజుడు బ్రహ్మ ఈ అమ్మాయిని తాకటానికి వీలు లేని కళజాతిలో పుట్టించాడు కనుక పువ్వు కంటే మెత్తగా ఉండేటువంటి ఈమె శరీరం కందికోకుండా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా ఉంది.
విధంగా రెప్పపాటు మరిచి రెప్పల కొలలు మడిచి వక్రతరం చెంచలం సుందరమైన చూపులు ఆ సుకుమారుడు చండాల స్త్రీని చూస్తూ మన్మథ బాణాలని గసికలతో కూడిన హృదయం కలవాడి మ్రానుబడి అంటే నిశ్చేష్టుడై చిత్తరులో రాయబడిన వాడిలా శిల్పంలో చెక్కబడినవాడు కట్టబడినవాడు ముచ్చపోయినవాడు కైపెక్కినవాడు తన్ను తాను ఎరగక నిశ్చేష్టుడై నిశ్చలవయపడై ఉన్న ఆ మీనాక్షి కూడా సవిలాసంగా నిర్మలమైన సౌందర్యం చేత దేహకాంతి చేత మన్మధుని తిరస్కరించే ఆ బ్రాహ్మణ్ణి చూసి తన మనస్సులో ఏమనుకుంటోందో చూద్దాం. విప్రవేశంబు దాల్చిన విష్ణుడొక్కో బ్రాహ్మణుండైన శంబర రాతి యొక్కు బాడబాన్వయ రూప్ సంప్రభవుడై చంద్రుండొక్కు ఇతడు అతి స్వచ్ఛమూర్తి. ఆమెకేమనిపించింది? మిక్కిలి నిర్మలమైన ఆకారం కలవాడు బ్రాహ్మణ వేషం ధరించిన విష్ణువా, మన్మధుడా, చంద్రుడా అనిపించింది. ఆ రకంగా అనుకొని ఆ కళజాతి అమ్మాయి దూరంగా నిలిచి బ్రాహ్మణులు అందరూ ఎలా పూజింపతగిన వాళ్ళని తమ కులంలో పెద్దలు అంటారు. అలా వినటం చేత తానేదో ఒక పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ ఫలం గొప్ప చేత చిన్నతనం నుండి అందాన్ని అణకువ ఉద్దిగా తీయగా మాట్లాడి నేర్పు బయట వాళ్ళకి దానితో స్నేహం, శాంతం, పరిశుద్ధత, మన్నన, మంచితనం, సద్గుణాలు సహజాలై ఉండటం చేతను ఈశ్వరుడు నొసటి కంటి నిప్పు మంటల సమూహం చేత దహింపబడ మన్మధుడిలాగా కనుబిందు చేస్తున్న వాడి పుటం చెయ్యబడ్డ బంగారు కాంతి గల గురుజనుల పసుపు పచ్చని సంపెంగ పూలు పుప్పొడిలాగా పింగళ వర్ణం కలదే శరీర కాంతితో అరణ్య ప్రదేశంతా ప్రకాశింపచేసేటువంటి నూనూగు మీసాలు గడ్డం కల నూత్న యవ్వనం చేత ఉప్పి తక్కువగా 16 ఏండ్ల వయస్సు గల పుట్టుకతో ఐశ్వర్యవంతుడై మంత్రి కుమారుడైన సుకుమారుడి కుమారస్వామితో సమానమైన తేజస్సు గలవాడు తదేక దృష్టితో చూసి వెరపువర వేగిరపాడు చేత ఊగులాడు చెవి కమ్మలు కదులుతుండగా గుండని పైన చలుదోయి సంకల వరకు వ్యాపించినట్టిదై ఇంచుక కనిపిస్తున్న 2 చేతులను ఎత్తి నమస్కారంగా దుదుటవి అయ్యగారికి దండమని చివురు వంటి కింద పెదవి మణుల మొలకల వంటి దంతాల కాంతి అనే వెన్నెల పూలగుత్తి కాగా తీయ మామిడి చివురు మెసగుటంచే ఒగరైన ఎలుగు గల ఆడు కోయిల మృదువైన కుహూధ్వనుల కలకలాల్లో కూడిన పంచమ రాగాన్ని మించేటువంటి స్వరంతో కలకగా వెలది మాలెతగాన దీవింపగయు ఒప్పడిది కాన మారకయుండయు ధరణి దేవుండు గై కొనె దాని మృక్ కేలు దామర తిరియగాందోళనము కనుక ఆమె అంత్యకులానికి చెందింది కనుక ఆమె నమస్కారానికి ప్రతి నమస్కారంగా దీవించకుండా ఆమె ఉప్పుతో బాగా ఉంది కనుక ఉండకపోక బ్రాహ్మణుడైన సుకుమార్ మొక్కులు స్వీకరించటమా మానటం అనే అనుమానపడి మనసు అటు ఇటు ఊగిసలాడు. శంబరవైరి సన్నిభుట్ చారుతరోజ్వలము విప్రరత్నం మహాప్రధాను ప్రియనందరుని సుకుమారుని చూసి ప్రేమంబు వహించి కొమరుమాలిత కన్నుల నవ్వు దెరగా సంబడీయను సందడికింతలమంతు పలుకుచున్ పడుచు మాలిత మన్మథ సమానుడు మనోహరుడు
ప్రకాశవంతమైన రూపం కలవాడు. బ్రాహ్మణ శ్రేష్ఠ మహామంత్రి ప్రియపుత్రుడు అయిన కుమకుమారుని చూసి ప్రీతి వహిస్తూ కళ్ళుల నవ్వు రాగా పక్కకి రండి అని వెలపు స్పర్శాన్ని మించేది పలుకుతూ అంటాడు. బ్రాహ్మణుండుగాన లజ్జింప ప్రాప్తి లేక బాల ప్రౌఢయుబోడి తప్పకయ చూసి చాటుబడి ఉండుమయ్య ఈ సరసిలోన ఉదక మాడెదగాక తిన్నదియును నేను. ఆ మాలెతాతడు బ్రాహ్మణుడు కానక సిగ్గుపడక ప్రౌఢాంగనయే అనే విధంగా అతన్ని తదేక దృష్టితో చూసి, నేను చెలి సరస్సులో స్నానం చేస్తాం, నువ్వు పక్కకి తప్పుకో అన్నది. అని పలుకుతూ కొలనికి జని మాల ప్రమదాను సఖియుననర్చు వనకేళి తరగడుర స్థన భారాస్ఫాలనము జరజ్జరము కాగ అని పలుకుతూ ఆ మాలిత సఖీ సమేతంగా కొలనులోకి వెళ్ళి పెద్దవైన తన కుచాల బరువు సరుపులచే అలలు తునియలు కాగా జలక్రీడలాడి పడతి పసిండిడారు కనుబట్టు హరిద్ర ప్రతీకమందొలచి సరోవరాంబునకు మయూరి తీర భూమికిన్ వెళ ధరాసు పర్వునకు నెత్ర మహోత్సవమయ్యేనప్పుడు కలశాబ్ది మధ్యమున పుట్టిన ఆదిమలక్ష్మియో అన. ఆ సమయంలో ఆమె బంగారు కాంతి కనబడేటట్టు ప్రతి అవయం పసుపు పోయేటట్టుగా కడి సరస్సు జలంలో స్నానం చేసి ఒడ్డు మీదికి వచ్చి అప్పుడే పాల సముద్రం నడుమ పుట్టిన మొదటి లక్ష్మీదేవిలాగా బ్రాహ్మణుడైన సుకుమారుడికి ఆనందాన్ని కొలను వెలువడి తడి నూలు వలువబెట్టి మణుకు పుట్టంబు గట్టి అమ్మగువ జలద మెడబడి వర్షావసానవే కాళ కుసుమ అట్టహాస సంగతియు బోలే. ఆమె సరస్సు నుండి బయటకు వచ్చి తడి బట్ట విడిచి ఉదికిన చీర ధరించి మబ్బులు పోయిన శరత్కాలంలో రెల్లు పూలలాగా వికాసంతో కనపడి ఆ కలకంటి తడి యాచుతు జగనాంతికంబులై కేకి కలాపలీలవణకించి మధువ్రతమాలికాక్కుని గైకొని ఇంద్రనీలమణి ఖండ విలాస సమలిమృచంబులై చీకటి కొల్పి బ్రాహ్మణుని చిత్తము పెందెరి సోగ వెంట్రుకల్ ఇంపైన కంఠధ్వని గల ఆ మాల తన రమ్యాలు దీర్ఘాలైన శిరోజాలు తడి ఆరబెట్టుకునే సమయం ఇవి పిరుదల వరకు సాగి నెవరి పింఛం విధంగా అపహసిస్తూ తుమ్మెల పంక్తి ఆకారాన్ని స్వీకరిస్తూ ఇంద్రనీలమణి సకలాల్లా ప్రకాశిస్తూ దొంగిలించినవై బ్రాహ్మణుడైన సుకుమారుడి మనస్సంతా అంధకారం చేసి శుకుర సంతతి నీరాచి చెలువతుడి సేవకొప్పక ఇంత దక్షిణము వల సందుగవ సొంపు కక్షోపదేశముల బెరుంగు బ్రాహ్మణుని ఆత్మ పల్లవింపజే ఆమె అందచందాలతో వాడి ఆత్మని కదిలించేసి దంత తాటంక చక్రమధ్యంబున బాల కీరించే కంకేలి పల్లవం బాడముని నేయదల శంబర రిపుల ప్రథమ మదియ నమస్కార బాణమయ్య ఆ మాల పడుచు దంత నిర్మితమైన చెవి కమ్మల వలయ మధ్య అశోక వృక్షపు చివురును పెట్టుకున్నది. అదే బ్రాహ్మణుడే సుకుమారుణ్ణి కొట్టేటువంటి మన్మధుడి మొదటి నమస్కార బాణమయ్యింది. పూణె కుచముల వెలివాడ పువ్వు విప్పు కల ఎత్తి బండి గుర్వెందస ప్రథమ నాగ రాగ రసోదయ రక్తమయ
అచివనందర హృదయ హృదయజ సంగరమున తొలి వలపులో శృంగార రసోదయంచే అనురక్తమైన సుకుమారు మనస్సులో పుట్టిన అంగీకారం చేత పూబోడి అయిన ఆ మాలస్త్రీ విరిసిన మాధవీ పుష్పాల మాలను తన స్థనం మీద ధరించి అప్పుడు వాడు ఏల చేయండు దేశేంద్రియములు నాకు అలిగిన గర్భగర్భుణ్ నలిగిన గర్భుణ్ లోచనములుగా ఎత్తుగలిగే విధాతకి రూప నిర్మాణ పరమాణువులు కోటి పరిమిత అజుడు దీని సృజించి ఆత్మ ఉవ్విళ్ళు ఎట్లుండే గొంతు నోహించిన తల్పింపబూడు శృంగార సర్గంబుల దీని వాక్కులు ఉన్నది పరిగించే దీని నిఖిల అవయములు తీర్చి చెయ్యున ప్రయాసంబు చెందుటయును నొయ్యన బ్రహ్మ నిట్టూర్పు బుచ్చి అది సుమి పుష్ప సమయమందా నిలంబు. తామర రేకుల లాంటి కళ్ళు తక్కిన సురత్వద్విగ్భి నాసికాలని జన ఇంద్రియాలు నాలుగింటిని నాకు కన్నులు ఎందుకు చేయడు? ఈ సుందర ఆకారాన్ని నిర్మించడానికి కావలసిన కోట్ల కొలది పరమాణువులు సృష్టికర్తకు ఎలా లభించాయో కన్న కూతురునే మోహించిన బ్రహ్మ ఇలాంటి సుందరాంగిని సృష్టించి తహతహ పడకుండా ఉంటాడా? శృంగారాన్ని నిర్మించే బ్రహ్మ ఈమెను నిర్మించి ఉండవచ్చు. ఈమె నిర్మాణం అతని ఔన్నత్యాన్ని ప్రదిస్తోంది. ఈ సుందరి అంగాలనన్నిటినీ బాగా తీర్చిదిద్దేసిన బ్రహ్మ చాలా శ్రమపడి నెమ్మదిగా నిట్టూర్పులు విడిచి ఉంటాడు. ఈ నిట్టూర్పే వసంత ఋతువులోని మందానిలమేమో అనుకున్నాడు. అని ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణుడు ఆ మాలపడుతూ దుర్లభమైన సౌందర్యాన్ని ఆశ్చర్యపడుతూ ఆమెతో మాట్లాడాలి. దగ్గరకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నాడు: ఎందుండి ఏగుదెంచిది ఎందరిగదు ఇతడ ఉనికి ఏమి కదంబు కందర్పరూప రేఖా సౌందర్య విలాస విభవ సర్వజ్ఞ నిధి అన్నాడు. అమ్మాయి, మన్మధుడి రూపరేఖా సౌందర్య విలాసాల వైభవం కలవాడ ఆ అమ్మాయి అంటారు. సర్వజ్ఞుల నిధి అయినవాడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? కమలినీ పత్రముల కాసారోద కము తెచ్చి పాద పద్మములు కల చిలుక ముట్టని ఫలంబు కోసికని వచ్చి పరికించి ఆరగింపంగ బెట్ట కాంతార కర్పూర కదలికా దళముల సరసరీతుల వీజనమనర్ప అద్భభేదమున ఖేదం ఓవ హస్తద్వయంబున ఊరు కాండములొత్తి ఉపచరి వేట్క అయ్య వినయంబు విస్తరిల్ భక్తి కొనసాగ ప్రమదంబు పారమేదని విప్రోత్తముల నీ నెలవులను చెట్ట దుర్జాతి అని నన్ను చెరిచెగాని అంటారు. అయ్యా బ్రాహ్మణోత్తమ, పాడు మాల కులంలో నన్ను తప్పని వారిస్తోంది, కానీ నీకు వినయం భక్తి సంతోషం అతిశయించగా బ్రాహ్మణోత్తముడవైనని ఇక్కడ తామరపాకుల పాత్రలు చెరువు నీరు తెచ్చి అడుగులు కడుగుదామర అనుకున్న చిలకలు తాగని పళ్ళు కోసుకొని వచ్చి ఆకులతో సవిలాసంగా విసనకరలాగా వీసాలని మార్గశ్రమం పోయేటట్టు కేలుగవతో 2 చేతులతో దండం వంటి ఊరువులను పట్టి సేవించాలని నా కోరికగా ఉంది. చండాల స్త్రీనైపోయా, మిమ్మల్ని ముట్టుకోకూడదు. ఇది పూర్ణమండలంబు ఇవ్వది నుండది చెంచుబల్ వన మధ్యమున మదన నిభ
ఈ పొడిందాస్పదం వెలివాడ జన్మ సదనము నాకు. అయ్యా, అది హోళమండలం ఇదంతా. అడవి మధ్యలో ఆ పల్లంగా ఉన్నది చెంచుపల్లి. మన్మథ సమానుడా, ఈ చెంచు పల్లెలో మాలెపల్లె నేను పుట్టిన ఊరు. కనుగొనవలయు దౌదప్పుల నెడగలిగి నిలిచి అయినను మా ఇండ్ల వనమధ్యమున విప్రోత్తమ వెలివాడ వనిత నేత్రోత్సవమై అనిభృత పరభృత నఖశిఖరోల్లితాంగణ సహకార ద్రుమ శాఖా ఘన ఫల రసధారామృత పానోత్కంఠ వివృత్తానన వటుకంబుణం తాళవృత్తం అనేటువంటి వృత్తంలో రాశాడు శ్రీనాథ్. బ్రాహ్మణ శ్రేష్ఠ, అడవి మధ్య మా ఇళ్లలో మాల స్త్రీల కనుల పండుగ శబ్దం చేస్తున్న కోయిల గోరువంకల చేత గీయబడిన ముంగిటి తీయ మామిడి చెట్ల కొమ్మలలోని పెద్ద పండ్ల రసప్రవాహమని అమృతాన్ని తహతహతో ముఖాలు తిప్పుకొని చూస్తుండే బారులు కలవుదాన్ని వెలివాడను దూరంగా ఎడము కలుగునట్టుగా నిలబడి చూడాల్సిందే కానీ ముట్టుకోళ్ళు ఎవరు కూడా దీన్ని. పానశివారము కమ్మని ప్రాణము నెరజాన దేవరా వినవగా వినావాజ్యము బాట వేణు స్వానంబు వేన వేల్చందంబులను మిక్కిలి సమర్థుడైన శ్రేష్ఠుడా. పానశివారం మాల జాతి వారం అని కమ్మని మా జాతి వాళ్ళకు ప్రాణమైన వీణావాద్యం పాట వేణునాదం ఎక్కువగా వినబడదు. మేము దానిలో బాగా ప్రసిద్ధులు వీణావాద్యంలో కనుక మా వీణావాద్యాన్ని వింటారా అన్నారు. మిగతా విషయాలు రేపు.